హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ రైస్ అనేది చేసుకోబోతున్నాము. సో కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని వేసుకోవాలి. సో అన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందాం. సో పసుపు వేసి కలుపుకొని ఒక చెంచా కారం అండ్ ఒక చెంచా ఉప్పు వేసుకొని ఒకసారి అన్నీ కలిసే విధంగా కలుపుకుందాం. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ అనేది వేసుకుందాం. 5 గుడ్లు అయితే తీసుకున్నాను. సో 5 గుడ్లు వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇదంతా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. కొద్దిగంత గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అయినా తినేసేయచ్చు, ఎందుకంటే రోటీలో కూడా చాలా బాగుంటుంది. సో రైస్లో కానీ రోటీస్లో కానీ